హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ మయూరి. నా వీడియోస్ చూసే వాళ్ళకు ఒక రిక్వెస్ట్ అండి. ఏదో సాధిద్దామని ఛానల్ అయితే స్టార్ట్ చేశాను, కానీ ఎవరు చూడట్లేదు. అట్లీస్ట్ చూసిన వాళ్ళైనా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కి. నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఇవాల్టి రెసిపీ చూసేయండి. ఇవాళ అయితే టేస్టీగా మక్క గారెలు ఎలా చేయాలో చూసేయండి. ఒక 4 లేత కంకులు తీసుకొని మంచిగా ఒలుచుకొని, మీ ఇంట్లో రోలు ఉంటే దాంట్లో వేసి దంచుకోండి, లేదన్నా మిక్సీలో వేసి కొంచెం కచ్చాపక్కగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇలా. అండ్ ఒక 4 పచ్చిమిర్చి ఇలా దంచుకోండి, టేస్ట్ కోసం. కట్ చేయడం కన్నా ఇలా దంచుకుంటే బాగుంటుంది. అండ్ ఇలా మిక్సీ పట్టుకున్న కార్న్లోకి మీ టేస్ట్కి సరిపడా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి, చిన్న చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అండ్ ఆనియన్, రోట్లో దంచుకున్న పచ్చిమిర్చి ముద్ద. అండ్ గారెలు మనకు కొంచెం క్రిస్పీగా రావడానికి ఒక చిన్న కప్పు బియ్యం పిండి కూడా వేసుకోండి. దానివల్ల ఏంటంటే విడిపోకుండా కొంచెం క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. అలాగే మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం అండ్ కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. వేసుకొని ఇంకా ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. పిండి బాగా మిక్స్ చేసుకున్నాక కడాయిలో ఆయిల్ పోసుకొని అది బాగా హీట్ అయ్యాక ఇలా గారెలు వేసుకోవడమే, సింపుల్. కలపడం వరకు ఓకే, కానీ నాకు ఆయిల్లో వేయడం అంటే భయం, అందుకే నేను ఒకరి హెల్ప్ తీసుకున్నాను. ఈరోజు కిచెన్లో హెల్ప్ చేసేది ఎవరు? గారెలు కాల్చే పని అయితే మా మిడ్డుకు అప్పగించాను. పర్లేదు, బాగా చేశాడు. అండ్ మీరు కూడా ఇలా సింపుల్గా టేస్టీగా మక్క గారెలు చేసుకోండి. బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చాయో చెప్పండి. మింటూ అండ్ వేదాంశి కూడా తిన్నారు, వాళ్ళకైతే టేస్ట్ నచ్చింది. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.